అందరికి చేనార్తులులా ఇచ్చంత్ర ముచ్చట్లకు స్వాగతం. మరి ఆ ముచ్చట్లేందో ఒకసారి చూద్దామా మరి. ఇక తెలంగాణ ఎలక్షన్లలో అయితే వాడి వేడి బాగా నడుస్తుంది కదా. గా పార్టీలు ఏమన్నంటే గీ పార్టీలు అసలు ఊకోరు, గీ పార్టీలు ఏమన్నంటే గా పార్టీలు అసలు ఊకోరు. నువ్వెంత అంటే నువ్వెంత అని ఫుల్ రూబడి మీద ఉన్నారు. ఇక గా ముచ్చట్ల భాగంగానే నిన్న మహబూబాద్లో సార్ సభ జరిగింది కదా. గదేనుల్లా మాజీ సీఎం మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఉన్నాడు కదా. గా సార్ సభలో జనాలందరూ ఏమంటున్నారట అంటే, సారే రావాలంటున్నారు గీ తెలంగాణ పల్లెలల్లా, మల్లగారే రావాలంటున్నారు గీ తెలంగాణ జిల్లాలల్లా. తెలంగాణ పల్లెలల్లా మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లో సారే కావాలంటున్నరే తెలంగాణ పల్లెలల్లా మల్లకారే రావాలంటున్నరే తెలంగాణ జిల్లాలల్లో అని జనాలందరూ సార్ రావాలని కార్ రావాలని బ్రహ్మరథం పడతారట. అయితే గిన్నెల ముచ్చట్ల భాగంగానే కేసీఆర్ సార్ మాట్లాడుకుంటా గా మహబూబాద్ సభలో ఏమంటాడో ఒకసారి మీరే చూడురులా. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నా మీద నిషేధం విధించింది. 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని, ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది. ఎందుకు సారు, ఎందుకు విధిస్తారు? గట్లెట్లా విధిస్తారు? మీరేమన్నా తప్పు గిట్లా చేసిరా ఏంది? మీరు గా జనాలందరూ సంతోషంగా ఉండాలనే గా జనాల సుఖం కోసమే కదా ఈ బస్సు యాత్ర స్టార్ట్ చేసింది. అయినా గా రేవంత్ రెడ్డి సారు మిమ్మల్ని అన్ని మాటలు అన్నాడు. మరి ఆ సార్ మీద ఎందుకు విధించలే ఎలక్షన్ కమిషన్? మీ మీద ఎందుకు విధించింది? మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్డు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. అవును, మీ మీదనే పెట్టింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళని నడుతుంది కదా సారు. అయినా ఇప్పుడు వాళ్ళే కదా అధికారంలో ఉన్నది. అందుకనే వాళ్ళంతా ఏం చేసినా కూడా ఎవరేం పట్టించుకుంటలేరు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. ఇక చూసిరా అన్నుల్లా, కేసీఆర్ సారు ఇంత మంచి పని చేసుకుంటా బస్సు యాత్ర చేస్తా అంటే జనాలందరికీ మంచిగా అనిపిస్తుంది. గా జనాలందరూ కూడా సారే రావాలి, కారే రావాలి, ప్రతి జిల్లాలో మా కేసీఆర్ సారు ప్రభుత్వమే కావాలని అందరూ అనబట్టే. ఇక ఇప్పుడేమో ఈ కేసీఆర్ సార్ ప్రభుత్వంలో 48 గంటల పాటు ఎలక్షన్ కమిషన్ విధించిరట. మరి ఈ ఎలక్షన్ కమిషన్లో సార్ అయితే 48 గంటల పాటు ఎటు తిరగద్దట. అందుకనే ఏం చేసిరు తెలుసా, కేసీఆర్ సార్ వాళ్ళ కొడుకు కేటీ రామారావు సార్ ఉన్నాడు కదా, ఈ దినం నుంచి 10 రోజుల పాటు ఈ సారే బస్సు యాత్ర నిర్వహిస్తారట. మరి ఆ బస్సు యాత్ర ఎట్లుంటది, ఆ యాత్ర ముచ్చట్లేంది మరి మళ్ళీ మనం ఒకసారి చూడాల్సిందే.